ఉక్రెయిన్ పై రష్యా రెచ్చిపోతుంది. కీవ్లోని భారతీయ ఔషధ కంపెనీ గోధుమలపై రష్యా దాడి చేసింది. ఘటనలో ఔషధాల గోధుమను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోధుమపై దాడికి పాల్పడింది. రష్యా కావాలనే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటుందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోధుమలపై ఎలా దాడులు చేస్తారని మండిపడుతోంది. దాడిని బ్రిటన్ రాయబారి మారిన్ హ్యారిస్ ధృవీకరించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య రెచ్చిపోతుంది. కీవ్లోని భారతీయ ఔషధ కంపెనీ గోధుమపై రష్యా దాడి చేసింది. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కళ అందిస్తారు. కళ, చెప్పండి. సింధు, దాదాపు మనకు ఈ రోజు తెల్లవారు జరిగినటువంటి దాడి ఉక్రెయిన్ రాయబార కార్యాలయం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగానే మనము ఈ సమాచారాన్ని ఇస్తున్నాం. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున రష్యా క్షిపణి దాడి, అంటే ఏదైతే భారత గిడ్డంగుల ఉక్రెయిన్ లో ఉన్నటువంటి భారత గిడ్డంగి సంబంధించినటువంటి వీటిపై రష్యా దాడి చేసిందంటూ ఉక్రెయిన్ సంబంధించినటువంటి కార్యాలయము ఒక సమాచారాన్ని అంటే ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ రోజు తెల్లవారుజామున, అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామునటువంటి దాడి గురించి మాత్రం ఉక్రెయిన్ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే ఇక్కడ మనకు కిమ్ అనేటువంటి ఒక ప్లేస్ లో ఇక్కడ చాలా మటుకు కిమ్ తర్వాత కుసుమ్ అనేటువంటి గోడౌన్ కి సంబంధించినటువంటి భారత గిడ్డంగులు ఉన్నాయి. అయితే వీటిలో అక్కడ చిన్న పిల్లలకు సంబంధించినటువంటిది, వృద్ధులకు సంబంధించినటువంటి మందులు ఉంచేటటువంటి స్థలం ఇది. అయితే ఆ గిడ్డంగులపై రష్యా కావాలని ఇక్కడ క్షిపణి దాడి చేసిందంటూ ఉక్రెయిన్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దీనిపై ఎక్కడా కూడా భారత కార్యాలయం కానీ తర్వాత రష్యా కార్యాలయం కానీ ఎక్కడా కూడా స్పందించలేదు. కానీ ఉక్రెయిన్ కార్యాలయం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా టార్గెట్ చేసి మరి, అంటే స్నేహహస్తం అందిస్తూనే రష్యా భారత గిడ్డంగులపై దాడి చేస్తుంది, అసలు ఇది వెనక నుండి వెన్నుపోటు పొడుస్తుంది అంటూ కూడా ఉక్రెయిన్ రాయబారి ఆరోపిస్తున్నారు. అయితే భారత్ స్నేహం అంటూ వెనకాల ఇటువంటి దాడులకు పాటుపడుతుంది. అయితే ఈ రోజు ఈ గిడ్డంగులపైనే కాకుండా అనేక భారత్కు సంబంధించినటువంటి అనేక వ్యాపార సంస్థలపై కూడా దాడి చేస్తుంది అంటూ కూడా ఉక్రెయిన్ కార్యాలయము ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ముఖ్యంగా ఏదైతే అదే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి అంటే బ్రిటన్ కు సంబంధించినటువంటి మరొక ఇక్కడ ఉన్నటువంటి రాయబార కార్యాలయము మాత్రం మరొక ఒక డిఫరెంట్ పోస్ట్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కీవ్ నగరములో ఒక ప్రముఖ వ్యాపార అంటే ఫార్మా సంస్థపై రష్యాకు సంబంధించినటువంటి క్షిపణి దాడి చేసింది. అయితే ఇది క్షిపణి నుంచి వచ్చిన దాడా లేదంటే ఒక డ్రోన్ నుంచి వచ్చినటువంటి దాడా అన్నది చెప్పలేము. కానీ మాకు కనిపించేటటువంటి దూరం నుంచి చూస్తుంటే మాకు మంటలు మాత్రమే కనపడుతున్నాయి. కానీ అది క్షిపణి దాడి కావాలని చేసిందా లేదా అన్నది మేము చెప్పలేమంటూ కూడా బ్రిటన్ రాయబార కార్యాలయం మరొక పోస్ట్ చేసింది. అంటే ఇక్కడ ఉక్రెయిన్ ఒక డిఫరెంట్ కావాలని రష్యా చేస్తుంది అనేది ఒక డిఫరెంట్ పోస్ట్ పెట్టడము, బ్రిటన్ ఇది ఎవరు చేశారో అంటే రష్యానే చేసింది కానీ ఇది కావాలని చేసిందా క్షిపణి దాడా లేదంటే మనకి డ్రోన్ దాడా అనేది మాత్రము ఖచ్చితంగా మేము చెప్పలేము. కానీ దీని వల్ల గోడౌన్లలో ఉన్నటువంటి ఏదైతే అది మనకు మందులు తర్వాత ఉండేటటువంటి స్థలము, దీని వల్ల చాలా నష్టం జరిగింది అంటూ బ్రిటన్ కార్యాలయము ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఇరువురు దేశాలు చేస్తున్నటువంటి ప్రకటనలపై అటు భారత కార్యాలయం నుంచి కానీ ఇటు ఉక్రెయిన్ కార్యాలయం ఇటు రష్యా కార్యాలయం నుంచి కానీ ఎక్కడా
కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా అధికారికంగా స్పందించలేదు. అయితే అంటే ఈ ఏదైతే గిడ్డంగులపై కాకుండా ఇంకా వేరే వ్యాపార సంస్థలపై కూడా దాడులు జరుగుతున్నాయంటూ కూడా ఉక్రెయిన్ ఆరోపిస్తూనే ఉంది. అయితే దీనివల్ల భారీ నష్టం మాత్రము సంభవించింది. అయితే ఏదైతే భారత్ కు సంబంధించినటువంటి కంపెనీల్లో అంటే అక్కడ ఉక్రెయిన్ లో వ్యాపారం చేసేటటువంటి కంపెనీలు కొంతమంది భారతీయులు ఉన్నారు. వారిలో అంటే ఈ కుసుమ్ ఫార్మా కంపెనీ యజమానికి సంబంధించినది మనకు పేరు మాత్రము సమాచారం రాజీవ్ గుప్తా అన్నటువంటి పేరు మాత్రం సమాచారం అందుతోంది. ఈ కంపెనీ ఏదైతే అంటే ఇప్పుడు దాడికి గురైనటువంటి కంపెనీ మాత్రము రాజీవ్ గుప్తాకు సంబంధించినటువంటి కంపెనీ అన్నటువంటి ఓనర్ పేరు మాత్రమే మనకు సమాచారం అందుతుంది. అయితే ఇంకా ఈ రాజీవ్ గుప్తా ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను మాత్రం, ఎందుకంటే ఇది ఒక అంతర్జాతీయ సమస్య, ఎక్కడా కూడా అటు భారత్ కానీ ఇటు రష్యా కానీ ఎక్కడా కూడా స్పందించలేదు. కొన్ని సంవత్సరాలుగా మైత్రి సంబంధం ఉన్నటువంటి ఇరు దేశాల మధ్య కొన్ని చాలా సున్నితమైనటువంటి అంశాలపై అంటే స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే 2 సార్లు కూడా రష్యా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లడము, తర్వాత అటు ఉక్రెయిన్ తర్వాత రష్యా మధ్య ఇరు దేశాల మధ్య కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేయడానికి, సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఒక పాడ్కాస్ట్ కి ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల క్రితం ఇచ్చినటువంటి పాడ్కాస్ట్ లో కూడా పాడ్కాస్ట్ యాంకర్ అడిగినటువంటి ప్రశ్న కూడా ఆయన మార్టిన్ హారిన్ కూడా ఒక సందర్భంలో ఆయన అడగడం కూడా జరిగింది. అయితే ఇరు దేశాలకు మీరు చాలా మైత్రి సంబంధం ఉన్నారు కదా, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పరిచి ఉక్రెయిన్ యుద్ధానికి అంతం చేయొచ్చు కదా అన్నటువంటి ప్రశ్నకు నరేంద్ర మోడీ గారు నేను ఇప్పటికే 2 సార్లు కూడా మాట్లాడడం జరిగింది. మనం ఎన్ని సార్లు చెప్పినా కానీ ఇరు దేశాల చర్చల మధ్య ఇరువురు ఆ సమయంలో కూర్చుంటేనే ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఖచ్చితంగా అటు మనకు పుతిన్ కి, తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కి, తర్వాత జెలెన్స్కీకి, తర్వాత ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ కి, తర్వాత జెలెన్స్కీకి ఇద్దరికి కూడా స్నేహపూర్వకంగా సయ్యద్దు కూర్చాలనే నేను ప్రయత్నం చేశాను. కానీ మనం చెప్పినంత మాత్రాన కాదు, వారు కూడా ముందుకు రావాలి. వచ్చినప్పుడే వారి మధ్య నేను కూర్చొని వారి మధ్య అంటే సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తానంటూ కూడా నరేంద్ర మోడీ గారు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే గిడ్డంగులపై ఫార్మా కంపెనీలపై దాడి చేసినది అది క్షిపణి దాడా లేకపోతే డ్రోన్ దాడా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఇరు దేశాలు ఎక్కడా కూడా దీనిపై స్పందించలేదు. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.